ఇంతకాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవుతోంది. కోతకొచ్చిన మామిడి సుడిగాలులకు రాలి నేలపాలవుతోంది. మిర్చి, కూరగాయల సాగుది అదే పరిస్థితి. అకాల వర్షాలు, వడగళ్లు తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. చూశారుగా, ఇలాంటి ప్రచండ గాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలే తెలంగాణ రైతుల్ని నిండా ముంచాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దై నేలపై రాలిపడి రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. అకాల వర్షాలు తెలంగాణ రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలు జిల్లాల్లో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు నానావస్థలు పడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లకు సిద్ధమైన పంట అకాల వర్షానికి తడవడం, రంగు మారడం చూసి సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట అమ్మేందుకు మార్కెట్కు తెస్తే అక్కడ అమ్మేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. దీనికి తోడు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దై మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. ఒకచోట ఒడ్లు తడిసి ముద్దయితే మరో చోట మామిడి రాలింది. ఇంకో చోట వారం రోజుల్లో కోతకు వస్తుందనుకున్న మొక్కజొన్న నేలపాలైంది. ఏ రైతును కదిలించినా కన్నీళ్లు బిగపట్టి గోడు వెళ్లబోసుకుంటున్నాడు. మా మొక్కజొన్న 3 ఎకరాలు వేసిన 3 ఎకరాలు 20 గుంటలు మొత్తం ఈ రకంగా పడిపోయింది. దీన్ని ఎవరు ఆదుకుంటారో మాకు ఎవరికి చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు. మాకు నాది ఒక్కడిదే కాదు, నాతో పాటు ఇంకొక 20-30 మంది రైతులు ఉన్నారు. వాళ్ళే కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఎవరికి చెప్పుకోవాలో మా బాధ ఏమీ కనిపించట్లేదు. మొత్తంగా తెలంగాణ రైతాంగాన్ని అకాల వర్షాలు నిండా ముంచాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు పంట నష్టపోయిన రైతులు. ఇప్పటికే అకాల వర్షాలపై ఫీల్డ్ విజిట్ చేసి అధికారులు నివేదిక ఇవ్వాలన్న సర్కార్ అన్నదాతకు ఎంత సాయం అవుతుందన్నది వేచి చూడాలి.